ఉమా, సిరి, ఎక్కడికి అటు ఇటు తిరుగుతూ ఉంటావు? ఒకచోట కూర్చో తల్లి. సిరి, ఉమా, నేను తిరుగుతా. ఉమా, సరే ఇక్కడే తిరుగు. ఇలా చేతులు జోడించి తిరుగు. ఉమా, నా బుజ్జి తల్లి. సిరి పెద్దదవుతూ ఉంది. మరో 2 నెలల్లో స్కూల్లో జాయిన్ చేయాలి. అంటే అక్కడ తండ్రి పేరు అంటే ఎలా చెప్పాలి? అంతలా మోసం చేసిన అతని పేరు ఎలా చెప్పాలి? అయినా అలాంటి వాళ్ళ పేరు సిరి దగ్గర ఉండకూడదు. అలాంటి మోసగాళ్ళను సిరి దగ్గరికి కూడా రానివ్వను. హే హే పాప, ఇలా రా. సిరి, ఏంటి? ఇలా రా. సిరి, ఎవరు మీలు? మహి, నువ్వు మా రాఖీ పాపవి కదా, చాలా ముద్దుగా ఉన్నావు. ఉమ్మ. సిరి, చి, ఏంటి మీలు చేసింది? ఎవరు మీలు? మహి, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావు. నేను నీకు మావయ్య అవుతా తల్లి. కానీ నీకు ఎలా చెప్పాలి? ఒక ఫ్రెండ్ని. సిరి, ఫ్రెండా? మహి, ఇదిగో చాక్లెట్. ఉమా. సిరి, వద్దు. ఉమ ఎవరైనా ఇస్తే తీసుకోవద్దని చెప్పింది. మహి, ఉమనా? ఉమ ఎవరు? సిరి, అయ్యో అక్కడుందే తనే ఉమ, మా అమ్మ. మహి, అమ్మనా? ఉమ అమ్మనా? పాప ఉమను అలా పిలుస్తుందేమో. అవును, మీ ఉమ బాగుందా? సిరి, బాగుంది, కానీ చాక్లెట్ బాగోలేదు. మహి, ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి. నేను ఉమ బాగుంటే మాకు కూడా ఇలానే ఒక పాపో బాబో ఉండేది. అప్పుడు మనందరం కలిసి హాయిగా ఉండేవాళ్ళం. కానీ అలా జరగకపోగా ఇప్పుడేమో నేను మిమ్మల్ని దొంగగా చూసి కలవాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, ఉమ ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్తూ ఉంటుంది? సిరి, ఉమ ఎక్కడికి రాదు. నేను రాఖీనే వెళ్తాం. నీకు తెలుసా, మేము పార్కుకి వెళ్ళి బాగా పరిగెత్తాం. అప్పుడేమో చింటూ మమ్మల్ని చూసి బాగా ఏడ్చాడు. నాతో కటిఫ్ చేసుకున్నాడు కదా. చింటూకి అలాగే జరగాలి. ఉమ. సిరి, సిరి, ఎక్కడున్నావు? మహి, సిరి, ఉమ పిలుస్తూ ఉంది. సిరి, వెళ్తున్నా, బాయ్. సిరి, ఆగు అంటూ ఒక్కసారి గుండెలకి హత్తుకొని, ఇంకా వెళ్ళు. ఎందుకు? సిరిని చూస్తుంటే ఏదో ఒక ఫీలింగ్ నా మనసులో, ఏదో ఒక కొత్త ఫీలింగ్ కలుగుతూ ఉంది. సిరి, మహి, ఇక ఉమ దగ్గరికి వెళ్ళాలి. భయంగా ఉంది తనకి ఎదురుపడాలంటే. కానీ తప్పదు. తనకి జరిగిందంతా చెప్పాలి. ఏంటి బంగారం, మర్చిపోయావా నన్ను? మహి, ఇతనెవరు? ఉమ దగ్గర కూర్చున్నాడు. శివ, ఏంటి సైలెంట్గా ఉన్నావు? సిరి తల్లి, నువ్వు కూడా వచ్చావా? ఇలా రా. ఎంత అందంగా ఉన్నావో నువ్వు. అచ్చమ్మ అమ్మ పోలికే. ఉమ. సిరి, పద వెళ్దాం. శివ, ఎక్కడికి బంగారం? కూర్చో. నిన్ను చూడాలని, నీతో ఒంటరిగా మాట్లాడాలనే కదా నేను వచ్చింది. నువ్వు వెళ్తే నేను ఎందుకు వచ్చినట్టు? ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నా కదా. కూర్చో, కూర్చో. ఉమ, ఏంటి బెదిరిస్తున్నావా? శివ, నేను అలా చేసేవాడిని అయితే ఇప్పటికీ మన పెళ్ళి జరిగి 2 సంవత్సరాలు అయి ఉండేది. నీతో అలా చేయకూడదు అని ఇన్ని తిప్పలు. అవును బంగారం, సిరిని ఎందుకు తెచ్చావు ఇంత ఎండలో? అసలే సిరికి హెల్త్ బాగుండదు కదా. సరే కానీ నా ప్రేమ విషయం ఏం చేసావు? ఉమ, నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు చెప్తా దాని సంగతి. సిరి, పద. మహి, అయ్యో ఉమ వెళ్ళిపోతుంది. అయినా ఇతనెవరు? తనతో ఏం మాట్లాడాడు? ఉమతో మాట్లాడాలని వస్తే ఇలా జరిగిందేంటి? అయినా బయట అయినా తనతో మాట్లాడతా. శివ, బంగారం, బంగారం, అంత కోపం దేనికి చెప్పు నీకు? ఉమ, నా వెనక రాకు. శివ, ఏంటి నువ్వు? నీతో 7 అడుగులు వేయాలి అని నేను చూస్తుంటే వెనక రావద్దంటున్నావు బంగారం. పద, అలా బైక్లో లాంగ్ డ్రైవ్ వెళ్దాం. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటాయి. అబ్బా, ఎంత బాగుంటుందో కదా. పద బంగారం, ఊహను నిజం చేద్దాం. ఉమ, చెప్పు తెగుతుంది. ఇంకోసారి ఇలా మాట్లాడితే. శివ, నేను కొత్తది కొనిస్తాలే, తెగిపోతే. ఏం బాధపడకు నువ్వు. ఎంతైనా నా భార్యో కదా, ఆ మాత్రం చేస్తాలే. ఉమ, అన్న వస్తావా అన్న? శివ, నేను డ్రాప్ చేస్తా అంటే చెయ్యి నువ్వు. సరేలే అన్న, డబ్బులు ఇవిగో. డబ్బులు తీసుకో, జాగ్రత్త. తను నా భార్య, ఇంకా నా కూతురు చిట్టి తల్లి. చూడు బంగారం, నీ మొగుడు ఇప్పటి నుండి నీ బాధ్యత తీసుకున్నాడు. బాయ్ బంగారం. బాయ్ తల్లి. ఉమ, ఏంటి ఇతను ఎంత చెప్పినా వినేలా లేడు. రోజు రోజుకి నాకు చాలా ఇబ్బందిగా తయారవుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు. ఏంటన్నా, ఏమైంది? అమ్మ, ఎవరో అడ్డంగా వచ్చారు. ఉమ, ఎవరు? నువ్వా? మీరా? ఉమ. మహి, అవును ఉమ, నేనే. నీతో మాట్లాడాలి ఉమ, ప్లీజ్. ఉమ, ఇంకా ఏం మాట్లాడతావు నాతో? అన్న, నువ్వు వెళ్ళు. మహి, ఉమ్మ ప్లీజ్.
నీతో మాట్లాడాలి నేను. ఉమా చూడు, నాకు నీతో మాట్లాడాలని లేదు, మీ ముఖం కూడా చూడాలని లేదు అన్న. నువ్వు పద మహి. సరే నువ్వు వెళ్ళు, నేను ఇంటికి వస్తాను. రాఖీ ముందే అన్నీ మాట్లాడతా. ఉమా అమ్మో, రాఖీ ముందు అంటే రాఖీని చూడగానే కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. అప్పుడు నేను రాఖీని కంట్రోల్ చేయలేను. రాఖీ అస్సలు ఆగడు ఇన్ని చూస్తే. మహి ఉమా దిగు, ఇక్కడ మాట్లాడదామా లేకుంటే నా బైక్లో ఎక్కడికైనా. ఉమా చూడండి, మన మధ్య ఇలాంటివి ఎప్పుడో తెగిపోయాయి. దగ్గరలో పార్క్ ఉంది, అక్కడికి రండి. అన్న నువ్వు పార్క్ దగ్గరికి వెళ్ళు. మహి సరే, అక్కడే మాట్లాడుకుందాం. ఉమా చెప్పండి, ఏం చెప్పాలి మీరు? మహి ఉమా అసలు నేను ఏం చేయలేదు, అసలు జరిగింది కూడా. ఉమా నేనేం చేయలేదు, జరిగింది కూడా నాకు తెలీదు. అంతా ప్రియ చేసింది. నాకు అస్సలు తెలీదు దీని గురించి, ఇలా జరుగుతుంది అని కూడా నాకు తెలీదు అంటారు. అంతే కదా? మహి అవును ఉమా, అసలు ఏం జరిగిందంటే. ఉమా చూడండి, మీరు చెప్పేది వినడానికి నేను రాలేదు. మిమ్మల్ని చూస్తే రాఖీని అస్సలు ఆపలేను, అందుకే ఇక్కడికి వచ్చాను. అయినా ఒకసారి కాదు, మీరు చెప్పినవన్నీ సంవత్సరం పాటు నమ్ముతూ వచ్చాను. దాని ఫలితమే ఇలా ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నా. మహి ఉమా అసలు నాకు నిజంగా తెలియదు ఆ డైవర్స్ పేపర్స్ ఆ లాయర్ పంపుతాడని. ఉమా అవును, మీరు చెప్పకముందే వాళ్ళు పంపిస్తారు. అందులో మీ సంతకం కూడా వాళ్ళే పెట్టారు కదా. మహి ఉమా అది ఇప్పుడు కాదు, మనకు పెళ్ళైనప్పుడు నాకున్న కోపంతో పిచ్చితనంతో లాయర్ దగ్గరికి వెళ్ళాను. అతను ఇప్పుడు ఇలా వాటిని పంపిస్తాడని నాకు తెలీదు. పైగా మన మ్యారేజ్ డే రోజు నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది, అందుకే నేను నీతో ఫోన్ మాట్లాడలేకపోయాను. ఉమా చూడండి మహేశ్వర్ గారు, మీరు అబద్ధాలు కూడా బాగా చెప్తారు, కానీ మీరు చెప్పినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు కదా. ఆ రోజు కూడా మీరు డైవర్స్ పేపర్స్ పంపించారో లేదో, అసలు మీరు అలా చెయ్యరు అనే పిచ్చితనంతో నేను మీకు ఫోన్ చేస్తే మీరేమన్నారో అదన్నా గుర్తుందా? లేకుంటే అది కూడా నేనే గుర్తు చేయాలా? అయినా మీరన్న మాటలు మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం అవి నా మనసును ముక్కలు చేసేవి. ఇంకా నా జీవితాన్ని, నన్ను ఒక నరకంలోకి తోసేవి. అవి మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ నాకు మాత్రం అవి ఇప్పటికీ నా చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు మీరేమన్నారో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇంకా నీతో జీవితాన్ని పంచుకోలేను. ఇంతకాలం నీతో నటించడానికి నేను చేస్తూ బ్రతికాను. ఉమా నా జీవితం నుండి వెళ్ళిపో ప్లీజ్. ఉమా డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయి. నేను నీతో కలిసి ఉండలేను. కావాలంటే నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. నా జీవితాన్ని నాకు వదిలి నా జీవితంలో నుండి వెళ్ళిపోను, శాశ్వతంగా వెళ్ళిపో. నేను ప్రియని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. తనతో నా జీవితాన్ని సంతోషంగా గడపాలి అనుకుంటున్నా. నువ్వు నా పక్కన ఉంటే ప్రతి క్షణం నాకు నరకంగా అనుభవిస్తుంది. అది నీకు తెలియకుండా ఉండాలని ఇన్ని రోజులు నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ చస్తూ బ్రతికాను. ఇప్పటికైనా నా జీవితాన్ని నాకు వదిలే ప్లీజ్. నా చెవులారా నేను విన్న మాటలు, నువ్వు అన్న మాటలు, ఇవి కూడా అబద్ధాలు అని చెప్తావా? మహి ఉమా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అవి మాట్లాడింది నేను కాదు, నాకు అసలు ఇదంతా తెలియదు. కావ్య ప్రియ కలిసి మనల్ని విడగొట్టాలని డైవర్స్ పేపర్స్ పంపించారు. నేను ఈ విషయం తెలుసుకొని ఊరికి వచ్చేలోపే నువ్వు నాకు దూరం అయ్యావు. ఇవన్నీ నీకు చెప్పాలని నీకోసం ఎంతగానో వెతికాను. ఇన్ని రోజులు ఎదురు చూశాను. ప్లీజ్ ఉమా చెప్పేది విను. అసలు ఏం జరిగిందంటే నేను అక్కడికి వెళ్ళిన. ఉమా వద్దు, నువ్వేం చెప్పినా నాకు వినాలని లేదు. అయినా నిన్ను చూడాలంటేనే నాకు ఎంత ప్రేమించాను మహి నిన్ను, నా జీవితం అనుకున్నా. కానీ నువ్వు నన్ను మోసం చేసావు చూడు, అస్సలు తట్టుకోలేకపోయాను. మహి ఉమా అదంతా నేను చేయలేదు, కావాలనే వాళ్ళు ఇదంతా. ఉమా అవునా, మరి నువ్వు నాకు చేసిన ద్రోహం అది కూడా వాళ్ళు చెప్తేనే చేసావా? మహి నేనేం చేశాను? ఉమా అవును కదా, నీకెలా గుర్తుంటుంది చెప్పు. నువ్వు చేసిన మోసానికి రూపం. వద్దు, నేనేంటి సిరి గురించి చెప్తున్నా. సిరి గురించి నాకు ఎప్పటికీ తెలియకూడదు. ఇతని నీడ కూడా పడకూడదు తన మీద. సిరి పద. సిరి ఉమా ఇంకో ఐస్ క్రీమ్. ఉమా తర్వాత కొనిస్తా పద. మహి ఉమా ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం ఉమా, మళ్ళీ మన జీవితం. ఉమా చూడు, ఇప్పటికే నీతో చాలా మాట్లాడా. ఇంకా నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉన్నావు కదా,
ఇంకెందుకు ఇలా వచ్చి గాయాలను మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నావు? నీకు దండం పెడతా, నన్నుగా వదిలే ప్లీజ్. మహి, ఉమా ఉమా ప్లీజ్, ఉమా ఆగు, ఒకసారి నేను చెప్పేది కూడా విను ఉమా. ఉమా అచ్చా ఏంటి తను చెబితే వినిపించుకోదు, అసలు వినడానికే తను సిద్ధంగా లేదు. ఇంకా ఎలా చెప్పాలి తనకి నేను? అయినా ఫోను నేను హాస్పిటల్లో ఉన్నా కదా అప్పుడు. అంటే ప్రియ నా దగ్గర కావాలని దీని గురించి దాచిపెట్టింది. అంటే ప్రియ నాకు అన్ని విషయాలు చెప్పలేదు. ప్రియా, అమ్మ ఎక్కడికి వెళ్ళాలి అమ్మ? ఏంటమ్మా ఆటో ఎక్కారు కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు అమ్మ. సిరి, ఉమా ఉమా ఎందుకు ఏడుస్తున్నావు? ఉమా, అన్న ఈ అడ్రస్కి వెళ్ళండి. తల్లి, ఏం లేదు, నేను బాగానే ఉన్నా. దేవుడికి కొద్దిగా కూడా మనస్సాక్షి లేదు. ఎవరినైతే జీవితంలో కలవకూడదు అనుకున్నాను ఆ మనిషితోనే మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించాడు. అయినా అంతా చేసిన మనిషిలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు. ఎందుకుంటుంది? తనకు కావలసిన మనిషిని పెళ్లి చేసుకుని బాబుని కూడా కానీ సంతోషంగా ఉన్నాడు కదా. ఏదో నేను మొన్న కనిపించానని ఇప్పుడు నాతో మాట్లాడాలంటున్నాడు. ఎక్కడ తన లైఫ్కి నేను ఇబ్బంది కలిగిస్తానేమో అన్న భయంతో. అయినా నేనెందుకు ఆ ఎమోషన్లో సిరి గురించి చెప్పి ఉంటే అమ్మో ఇంకా నయం, సిరి గురించి చెప్పలేదు. అయినా తనకి ఎలా తెలుస్తుందిలే తను చేసిన మోసానికి కూడా ఆ దేవుడు ఒక రూపం ఇచ్చాడని. శామ్, అదేంటి ఇంకా రాలేదు ఈవిడ? అంటే ఈవినే ఆయన కలిశాడనే కదా. అమ్మయ్య, తనకి బాగా అయింది, ఇలానే కావాలి. అయినా ఇంకా రాలేదేంటి వీళ్ళు? అసలు కలిసారా లేదా? చచ్చిపోతున్నాయి టెన్షన్తో. ప్రియా, ఏంటి మహి ఇంకా రాలేదు? పొద్దున్నే వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? ఏమై ఉంటుంది? కొంపతీసి ఉమని కలిశాడా? కలిస్తే ఉమ అన్నీ చెప్పేస్తే అప్పుడు మహి నన్ను బ్రతకనిస్తాడా? ఏదో లాయర్కి చెప్పి డైవర్స్ పేపర్స్ పంపించాను అని చెప్పా. అయినా మహి నన్ను క్షమించలేదు. ఎలాగోలా బాబు ముఖం చూసి నాకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఉమ కలిస్తే తను అన్నీ చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? శామ్, సిరి మెల్లిగా దిగు. సిరి, మనం పార్కుకి వెళ్దాం అని ఎవరికి చెప్పకు. సిరి, ఎందుకు ఉమా? ఎందుకు చెప్పద్దు? మనం పార్కుకి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాం కదా. ఉమా, అంటే అది మనం రాఖీని శామ్ని పిలుచుకెళ్ళలేదు కదా, అందుకే వాళ్ళు మనతో మాట్లాడారు. ఇంకా నీతో రాఖీ మాట్లాడుకుంటే ఉంటావా నువ్వు? సిరి, ఉండలేను. సరేలే, మనం పార్కుకి వెళ్ళామని చెప్పనులే, నువ్వు చెప్పకు. ఉమా, శామ్ వచ్చినట్టున్నారు. ఈవిడ మొహం చూస్తే ఖచ్చితంగా కలిసే ఉంటారు అనిపిస్తుంది నాకు. ఏమైంది వదిన అలా ఉన్నావు? ముఖం ఎందుకో చాలా డల్గా కనిపిస్తుంది. అమ్మా, అదేం లేదు శామ్, బాగానే ఉన్నా, నేను ఇప్పుడే వస్తా. శామ్, వెళ్ళి గదిలో బాగా ఏడు. నాకు కావాల్సింది కూడా అదే కదా. అబ్బా, ఎప్పుడూ అనుకోలేదు ఎదుటి వాళ్ళు ఏడిస్తే ఇంత సంతోషంగా ఉంటుంది అని. గదిలోకి వచ్చిన ఉమా అక్కడే కూర్చుని అసలు ఆ మనిషికి కొద్దిగా కూడా బాధలేదు. ఎంత బాగున్నాడు నాతో ప్రేమగా. ఉమా, మహి టైం చూడు ఎంత అవుతుందో, ఆఫీస్కి వెళ్ళవా? లేగు మహి. కొద్దిసేపు పడుకుంటావుమా. ఉమా, ఇదిగో టీ ఇక్కడ పెట్టా. మహి, అబ్బా కొద్దిసేపు కూర్చోవచ్చుగా. ఉమా, చెప్పు ఏంటి? మహి, మా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని బిగ్ పార్టీ ఇస్తున్నారు. ఉదయమే మా మేనేజర్ కాల్ చేశాడు. ఉమా, అవునా? కంగ్రాట్స్. మహి, కంగ్రాట్స్ ఎవరైనా ఇలా చెప్తారా? ఉమా, అబ్బో ఇంకెలా చెప్తారో. మహి, నేను చెప్పనా? ఉమా, వద్దులే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. మహి, నిన్ను భలే తప్పించుకుంటాను, దొరుకుతావులే అప్పుడు చూడు. ఉమా, మహి ఏంటి ఉమా? ఉమా, అంటే అది పార్టీకి ప్రియ వాళ్ళు కూడా వస్తారా? మహి, వస్తారు, వాళ్ళు మా ఆఫీస్ కాబట్టి వాళ్ళు రావాల్సిందే. ఉమా, ఓ అవునా? మహి, ఏమైంది ఉమా? ఎందుకు అలా అడిగావు? ఉమా, ఏం లేదు మహి, నువ్వు వెళ్ళు, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా. ఎందుకో నాకు కంగారుగా అనిపిస్తుంది. ఒకవేళ ప్రియ వాళ్ళు పార్టీకి వస్తే కావ్య ప్రియ ఇద్దరూ కలిసి ఏమన్నా ప్లాన్ చేస్తారా? నన్ను మహిని విడగొట్టడానికి ఎందుకో భయంగా ఉంది నాకు. అందుకే మహిని పార్టీకి పంపించను. మహి, ఏంటి ఉమా ఇంకా ఇక్కడే ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు ఇంకా ఇక్కడే కూర్చుని? ఉమా, అంటే మహి
నువ్వు పార్టీకి ఖచ్చితంగా వెళ్ళాలా? మహి అవును ఉమా, వెళ్ళాలి కదా అనుకుంటూ అక్కడే కూర్చున్న ఉమని అద్దంలో నుండి చూస్తూ ఏమైంది ఉమా అలా ఉన్నావు? ఉమా ఏం లేదు. మహి ఏంటి ఉమా భయపడుతున్నావా? పార్టీ అంటున్నాడు, నైట్ వెళ్ళాలి, ప్రియ వస్తుంది అంటున్నాడు అని. ఉమా అంటే అది మహి ఉమా ప్రియ ముందులా లేదు, చాలా మారిపోయింది. అంకుల్ చనిపోయినప్పటి నుండి తనలో చాలా చేంజ్ వచ్చింది. ఉమా మహి సరే, నీకంత భయంగా ఉందా? నీ మొగుడికి అందరూ లైన్ వేస్తారని. అయితే నువ్వు నాతో రా, అప్పుడు నీకే తెలుస్తుంది నాకెంత ఫాలోయింగ్ ఉందో. ఉమా ఏంటి నేనా? మహి అవును ఉమా, నీకు కూడా అందరినీ పరిచయం చేస్తా, నిన్ను కూడా నా వైఫ్గా ఇంట్రడ్యూస్ చేస్తా. మన పెళ్ళైనప్పుడు కూడా పరిచయం చేయలేదు కదా అందరికీ. ఉమా సరే, నేను వెళ్తే పార్టీలో ఏం జరగకుండా మహితో పాటు ఉంటా. అప్పుడు ఆ ప్రియ ఏం ప్లాన్ చేసినా నేను పక్కనే ఉంటా కదా. సిరి ఉమా 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 ఎక్కడున్నావు? ఉమా వస్తున్నా సిరి. ఏంటి తల్లి? సిరి ఉమా ఆకలిగా ఉంది. ఉమా నేనేంటి అసలు జరిగినవి తలుచుకుంటూ అసలు సిరిని పట్టించుకోలేదు. పద తల్లి అన్నం పెడతా. అన్నం లేదు, కిచెన్లో ఉందా? ఇక్కడ కూడా లేదు. శామ్ 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 ఏంటి? ఉమా అంటే అన్నం. శామ్ అన్నము అని నన్ను అడుగుతావే, నువ్వు చేయలేదా? ఉమా లేదు, నువ్వు. శామ్ ఏంటి నేను చేయాలా? నేనేమన్నా పని మనిషిని అనుకుంటున్నావా? ఏంటి కోడల్ని, నీలాగా నేనేమి ఇక్కడ తేరగా తింటున్నాను అనుకుంటున్నావా? వచ్చినప్పటి నుండి గదిలోనే ఏం చేస్తున్నావు వంట చేయకుండా మళ్ళీ నన్ను అడుగుతుంది వంట చేయలేదా అని. సిరి ఉమా ఉమా సిరి ఒక్క 10 నిమిషాలుండు తల్లి, ఏదో ఒకటి చేస్తాను. ఇంకా రాఖీ కూడా వస్తాడు కదా, త్వరగా ఏదో ఒకటి చేయాలి. అటువైపు ఆఫీస్లో ఏంటి సార్? రాఖీ ఏంటి అని నన్ను అడుగుతావేం? ఎంప్లాయీస్ అయ్యుండి ఇంత లేట్గా వస్తారు ఆఫీస్కి? నేనే వచ్చాను, వాళ్ళు రాకుండా ఏం చేస్తున్నారు ఇంకా? సార్ ఈరోజు లేట్ అయిందేమో, రోజు వస్తారు. రాఖీ ఓ అవునా, వాళ్ళు లేట్గా వచ్చినందుకు నా పనిష్మెంట్. ఈ ఫైల్ అంతా ఎర్రర్స్ లేకుండా చెక్ చేయమనండి. ఇంకా మహేశ్వర్ పక్కనున్న ఆమె పేరు ప్రియ. రాఖీ తనని ఆ టీం నుండి తీసి వేరొక టీంలో వేయండి. అంటే సార్? రాఖీ ఏంటి అంటే ఆ ప్రియ మహేశ్వర్ ఒక చోట. రాఖీ చూడండి మిస్టర్ చరణ్, ఇదేమీ స్కూల్ కాదు. వాళ్ళకి కావాల్సిన చోట వాళ్ళ దగ్గర కూర్చోడానికి, అర్థమైందా? తను వేరొక టీంలో వేసి వర్క్ ఇవ్వండి. ఇంకా మహేశ్వర్ ఈ ఫైల్ అయిన తర్వాతనే తను ఇంటికి వెళ్ళాలి, లేకపోతే పనిష్మెంట్ చెప్పను, చూపిస్తా, అర్థమైందా? సార్. ఏంటి సారు వచ్చి రాగానే పాపం మహేశ్వర్ మీద పడ్డారు? రాఖీ ఏం ఆలోచిస్తున్నారు? నథింగ్ సార్. రాఖీ యూ కెన్ గో నౌ. అండ్ మిస్టర్ చరణ్, నాకు వర్క్ ఉంది, నువ్వు మాత్రం నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండు. ఓకే సార్. రాఖీ మా అక్కకు అన్యాయం చేసి నువ్వేమో పెళ్ళి చేసుకుని ఇద్దరు ఒకే ఆఫీస్లో పక్క పక్కన ఉంటూ వస్తూ పోతూ ఉంటే చూస్తూ ఉంటానా? దేవుడు ఒక మంచి పని చేశాడు మహేశ్వర్. ఇప్పుడు చూడు, నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. ఎలాగో నువ్వు జాబ్ వదిలేయో కాబట్టి ఇంకా నా టార్చర్ని తట్టుకోవడానికి రెడీగా ఉండు. ఇప్పుడు నా టర్న్, చూస్తూ ఉండు ఎలా ఆడుకుంటానో నిన్ను. రఘురామ్ కార్తిక్ 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 ఏంటి డాడ్? రఘురామ్ ఇదిగో ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి చూడు, అందులో నీకు ఎవరైనా నచ్చితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. కార్తిక్ డాడ్ ముందే చెప్పా కదా మీకు, నాకు ఇలాంటివన్నీ. రఘురామ్ కానీ వయసు కూడా అయిపోతుంది, నాకు ఉంటుందిగా నిన్ను నీ ఫ్యామిలీతో చూడాలి అని. కార్తిక్ కానీ నాకు ఇష్టం లేదు. రఘురామ్ అప్పుడు కూడా అంతే, ఇష్టం లేదు లేదు అని ఎంత చెప్పినా రిజెక్ట్ చేసావు. ఇప్పుడు కూడా అలానే. నువ్వెప్పుడు మారుతావో ఏమో, నాకు అర్థం కావడం లేదు. కార్తిక్ డాడ్ డాడ్ ఏంటినా, నాకు ఇష్టం లేదంటే పట్టించుకోడు. అప్పుడు అనుకుంటూ తన ఆలోచనలు తన అమెరికాలో ఉన్నప్పుడు జరిగిన సంభాషణ దగ్గరికి వెళ్ళాయి. కార్తిక్ హలో డాడ్. రఘురామ్ కార్తిక్ ఇప్పుడు ఒక అమ్మాయి పిక్ సెండ్ చేసా చూడు ఒకసారి. కార్తిక్ చూసా. రఘురామ్ ఎలా ఉంది? కార్తిక్ గుడ్, కానీ మరీ ఓల్డ్గా ఉంది. రఘురామ్ అంటే నీకు నచ్చిందా? కార్తిక్ నచ్చడం ఏంటి డాడ్? రఘురామ్ అంటే నీకు నచ్చితే నీకు అమ్మాయికి పెళ్ళి చేయాలనుకుంటున్నా. కార్తిక్
వాట్ ఏంటి డాడ్ మీరు బిజినెస్లో టాప్ రావాలని చూస్తుంటే పెళ్ళి అంటున్నారు? నాకు ఇష్టం లేదు డాడ్. పైగా తనని చూస్తుంటే మరి ఓల్డ్గా ఉంది. అయినా నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు. రఘురామ్, రే ఒకసారి ఆలోచించు. నాకు అమ్మాయి బాగా తెలుసు. పైగా నాకు యాక్సిడెంట్ అయినా. కార్తీక్, వద్దు డాడ్, నాకేం చెప్పొద్దు. ఉంటా డాడ్, జాగ్రత్త. అప్పుడు నేను ఉమనే రిజెక్ట్ చేశాను, తను ఓల్డ్గా ఉందని. ఒకవేళ నేనే అప్పుడు ఎస్ అని చెప్పుంటే ఉమ నన్ను చేసుకునేదా? ఒకవేళ నాకు ఉమకి మ్యారేజ్ అయి ఉంటే తన జీవితం ఇప్పుడు ఇలా ఉండేది కాదేమో కదా. అయినా ఉమకి ఏం తక్కువ అని తన హస్బెండ్ తన్ని ఎందుకు వదిలేశాడు? తనకి తెలీదా ఉమ గురించి? ఇంకా ఆ పాప పుట్టినా కూడా ఒకసారి కూడా రాలేదా పాపను చూడ్డానికి కూడా? ఎలా తెలుసుకోవాలి నేను? ఉమని అడిగితే వద్దు, రాఖీని అడుగుతా. తను ఆఫీస్లో ఉన్నాడేమో, తనకే ఫోన్ చేస్తా ఈవినింగ్ తనని కలవాలి అని. రాఖీ, అక్క అక్క. శామ్, రాఖీ వచ్చావా? పద లంచ్ చేద్దాం. రాఖీ, ఏంటి శామ్, నా కోసం తినకుండా చూడకుండా తినేసే అని చెప్పగా. శామ్, అదేంటి అలా అంటావు? నీకు వడ్డిస్తూ తింటా పద. రాఖీ, అక్క అక్క. ఉమా, రాఖీ రాఖీ, నువ్వు అన్నం తిన్నావా నువ్వు? ఉమా, అది నేను. శామ్, ఎందుకు తినలేదు? ఇందాకే పీకల దాకా తిని ఇప్పుడే గదిలోకి వెళ్ళింది. రాఖీ, శామ్ అదే రాఖీ, ఇప్పుడే తిన్నది వదినా అంటున్నా. అమ్మో, లోపల అనుకోబోయి బయటకు అనేసా. ఉమా, రాఖీ నువ్వు తిను, నేను తిన్నాలే. సిరి నిద్రపోతుంది, నేను వెళ్తా. రాఖీ, శామ్, రాఖీ చూడు ఎంత బాగా చేశాను, చాలా బాగుంది కదా. రాఖీ, శామ్, నువ్వు ఎప్పుడైనా నా గురించి ఆలోచించి నాకు ఇష్టమైన వంట చేసావా అసలు? శామ్, రాఖీ, అవును. ఎప్పుడైనా నేను ఏం తింటున్నా ఏం తినలేదు అన్నది నీకు అసలు ఆలోచన అనేదైనా ఉందా? ఎప్పుడు చూడు నువ్వు నీ పనులు, అక్క మీద చాడీలు చెప్పడం, ఇవే కదా నీ డైలీ రొటీన్. ఎప్పుడైనా రాఖీ కోసం ఇది చేద్దామని ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? పేరుకి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కానీ మన పెళ్ళై సంవత్సరం అయ్యింది, కానీ ఇన్ని రోజుల్లో మొగుడికి కనీసం ఏదైనా చేద్దామన్న ఆలోచనే లేదు నీకు. పైగా అబద్ధాలు చెప్తున్నావు. నాకు తెలీదా ఎవరు వంట చేశారో అన్నది? అక్క వంట చిన్నప్పటి నుండి తింటున్నా. ఇక నుండైనా ఏం చెప్తే వర్కౌట్ అవుతాయో అవి ఆలోచించు. అబద్ధాలు చెప్పడం కూడా రాలేదు నీకు. ఇంకో విషయం, పీకల దాకా మెక్కేది అక్క కాదు, నువ్వు. ఎందుకంటే నీకు భర్త కావాలి, భర్త మాత్రమే కావాలి. కానీ తన కోసం మాత్రం నువ్వు ఏ పనులు చేయవు, ఏ బాధ్యతలు తీసుకోవు. కానీ అక్కకు బంధాలు, మనుషులు కావాలి. ఇప్పటికైనా అక్కను చూసి నేర్చుకో.